హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుపతిలో తీవ్ర కలకలం, ఆందోళనలో స్థానికులు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం, క్లూస్ టీమ్ తనిఖీలు. వివరాలు చూస్తే తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు అయితే కనుక కలకలం రేపింది. తిరుపతి కలెక్టరేట్తో సహా పలు ఆలయాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్తో సహా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్తో పాటు పలు ఆలయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సైతం ఈ బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. అయితే ఆ సమయంలో పోలీసులు అప్పుడు కూడా జల్లెడ పట్టడం జరిగింది. ఆ తర్వాత ఏమీ లేదని తేల్చారు. అయితే నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. దీంతో పోలీస్ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా తిరుపతిని గుర్తు తెలియని దుండగులు టార్గెట్ చేశారు. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ పంపుతున్నారు. తీరా తనిఖీలు చేస్తే ఏమీ ఉండకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజా ఘటన తిరుపతిలో మరింత ఉత్కంఠ రేపింది. కలెక్టరేట్తో పాటు పలు ఆలయాల్లో అయితే కనుక బాంబు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ అయితే రావడం జరిగింది. వెంటనే డాగ్ స్క్వాడ్, అదే క్లూస్ టీము తనిఖీలు అయితే చేస్తూ వస్తున్నారు. ఈ బెదిరింపులు ఈ మధ్య కాలంలో అయితే కనుక చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలా అని ఏమాత్రం బెదిరింపు కదా అని నెగ్లెక్ట్ చేశారు అంటే కనుక ఏదైనా ఇందులో నిజం ఉంటే కనుక తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతిసారి కూడా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అలాగే మిగిలిన టీం అంతా కూడా ప్రతిసారి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేస్తూ వస్తున్నారు. కానీ ఆ బెదిరింపు చేసినటువంటి వారిని పట్టుకోలేకపోవడంపై అయితే కనుక పోలీస్ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి.